ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే జనాన్ని మోసం చేయడం చాలా ఈజీ అయిపోయినట్టుంది. ఎందుకంటే జనం అలా తయారయ్యారు. మరి ఏది చెప్పినా నమ్మేస్తారు, విచక్షణ ఉండదు. డబ్బుల విషయంలో అయితే మరీ దారుణం. ఈజీగా డబ్బు వస్తుందంటే క్షణం కూడా ఆలోచించకుండా గొర్రెల్లా ఫాలో అవుతారు. అలాంటి వారే నిండా మునిగిపోతారు. హైదరాబాద్లో తాజాగా మరో ఫ్రాడ్ బయటపడింది. ఆ వివరాలు వింటే జనాన్ని ఇంత సులభంగా బోల్తా కొట్టించొచ్చా అని ఆశ్చర్యపోతారు. ఆశ ఉండొచ్చు కానీ అత్యాశ అస్సలు పనికిరాదు. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ తమదాకా వచ్చేసరికి జనం అత్యాశతో గొర్రెల్లా మారిపోతారు. కష్టపడితే కానీ డబ్బు రాదన్న విషయం అందరికీ తెలుసు. కష్టపడకుండా వచ్చేదెప్పుడు ఎల్లకాలం నిలబడదు. ఈజీ మనీతో అన్ని కష్టాలే. అయినా మనసులో ఏదో ఒక మూల అత్యాశ ఖచ్చితంగా ఉంటుంది. అయినా డబ్బంటే ఎవరికి మాత్రం చేదు. పెద్దగా కష్టపడకుండా డబ్బు వస్తుంటే ఎవరు మాత్రం కాదంటారు? ఈజీగా డబ్బు వస్తే బాగుంటుందేమోనని అందరిలోనూ ఉంటుంది. ఒక్కసారిగా కోటీశ్వరులు కావాలని కలలు కంటూ ఉంటారు. ఇలాంటి వారిలో ఒక్కరు కూడా సక్సెస్ కాలేరు. అందరి కలలు కల్లలే అవుతాయి. అలా ఈజీ మనీ కోసం అర్రులు చాచేవారే మోసగాళ్ల ట్రాప్లో ఈజీగా పడిపోతుంటారు. అలాంటి వారి అత్యాసే మోసగాళ్లకు పెట్టుబడి. ఇలా డబ్బంటే పడి చచ్చేవారనే టార్గెట్ చేసుకుని నిట్ట నిలువున ముంచుతున్నారు కేటుగాళ్లు. లాటరీ టికెట్లు, ఇతర స్కీమ్లతో జనాలు నమ్మరని గుర్తించిన కంత్రిగాళ్లు ఇప్పుడు రియల్ ఎస్టేట్ ని అడ్డుగా పెట్టుకుంటున్నారు. పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామనో, లేకపోతే నేషనల్ హైవేకు దగ్గరలో ఫ్లాట్ ఇస్తామనో అరచేతిలో స్వర్గం చూపించి కస్టమర్లను నమ్మించి వారి నుండి భారీగా పెట్టుబడులు పెట్టించుకుంటున్నారు. తాజాగా కుకట్పల్లిలోని వి ఓన్ ఇన్ఫ్రా అనే సంస్థ అదే పని చేసిందే. పెట్టుబడులు పెట్టించుకొని బిచాణా ఎత్తేసిందే. కుకట్పల్లిలోని సర్దార్ నగర్లో సురేష్ కుమార్ అనే వ్యక్తి వి ఓన్ ఇన్ఫ్రా సంస్థను ప్రారంభించాడు. దానికి తానే మేనేజింగ్ డైరెక్టర్ అని చెప్పుకున్నాడు. తమ సంస్థ వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం నర్సాపూర్లో 30 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేసినట్లు బాగా ప్రచారం చేశాడు. తమ గ్రూప్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఊదరగొట్టాడు. 5 లక్షల రూపాయలకే 125 గజాల స్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని నమ్మబలికాడు. 25 నెలల తర్వాత అధిక వడ్డీతో అసలు 5 లక్షల రూపాయలను కూడా చెల్లించి ఆ ఫ్లాట్ ని మళ్లీ తామే కొనుగోలు చేస్తామన్నాడు. చాలా సిల్లీ ఆఫర్ ఇది. అయినప్పటికీ కొందరు నమ్మేశారు. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. తమకు తెలిసిన వారితోనూ పెట్టుబడులు పెట్టించారు. ఒక్కొక్కరి నుంచి 5 లక్షల రూపాయలు తీసుకున్నాడు సురేష్ కుమార్. సురేష్ కుమార్ చేసిన ప్రచారాన్ని నమ్మి అనేక మంది పెట్టుబడులు పెట్టారు. అలా కోట్ల రూపాయలు వసూలు చేశాడు సురేష్ కుమార్. తన టార్గెట్ రీచ్ కావడంతో అతను సైలెంట్ అయ్యాడు. ప్లాట్లు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తావని అడిగితే సురేష్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దాంతో పెట్టుబడి పెట్టిన వారంతా మోసపోయామని తెలుసుకున్నారు. కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ ముందు క్యూ కట్టారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. బాధితులు ఇచ్చిన కంప్లైంట్తో కేసు నమోదు చేశారు కేపీహెచ్బీ పోలీసులు. అయితే లెక్కలన్నీ పరిశీలించిన పోలీసులు ఈ మోసం విలువ 10 కోట్ల రూపాయలకు పైనేనని తెలుసుకున్నారు. దాంతో ఈ కేసును సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు సురేష్ కుమార్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుణ్ణి త్వరగా పట్టుకొని తమ డబ్బులు తమకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు.